డ్రాట్స్‌మ్యాన్ సివిల్ ట్రేడ్‌కు సంబంధించి సెమిస్టర్ 1 మాడ్యూల్ 5 టెంపరరీ స్ట్రక్చర్ అనేటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు చూడబోతున్నాం. మొదటి ప్రశ్న, వాట్ ఈస్ ద టర్మ్ దట్ ద హారిజాంటల్ మెంబర్స్ ఆర్ ప్యారలల్ టు ద వాల్ ఇన్ స్కాఫోల్డింగ్? ఇక్కడ చూడండి, స్కాఫోల్డింగ్ అని అంటే ఏమిటి అని అంటే, స్కాఫోల్డింగ్ అని ఎప్పుడు అంటాము అని అంటే, బిల్డింగు కట్టడానికంటే ముందు మనము టెంపరరీగా ఒక సపోర్ట్ అనేది కడ్డీల ద్వారా లేదా అల్యూమినియం ఫ్రేమ్స్ ద్వారా తయారు చేసుకొని మనం బిల్డింగ్కు సంబంధించిన పని చేస్తాం. దాన్నే స్కాఫోల్డింగ్ అని అంటాం. ఈ స్కాఫోల్డింగ్ చేసేటప్పుడు అడ్డంగా మనము కొన్ని మెంబర్స్ని చూడండి, ఈ విధంగా బిల్డింగ్ కట్టడానికంటే ముందు మనం ఏం చేస్తామనంటే, ఇలా ఫ్రేమ్స్ అన్నీ కూడా తయారు చేసుకొని వాటి మీదకి ఎక్కి మనము బిల్డింగ్కి సంబంధించిన పనులు చేస్తాం. దాన్ని స్కాఫోల్డింగ్ అని అంటాం. ఈ స్కాఫోల్డింగ్లో హారిజాంటల్గా ఉన్నటువంటి మెంబర్స్ అని అంటే ఈ విధంగా అరేంజ్ చేయబడినటువంటి కడ్డీలు లేకుంటే మెంబర్స్ అని చెప్పేసి అందాం. ఈ హారిజాంటల్ మెంబర్స్ని ఏమంటారు అని చెప్పి అడుగుతున్నాడు. ఏమంటారు అని అంటే ఒకసారి చూడండి. ఆప్షన్ ఏ పుట్లాంగ్, ఆప్షన్ బి లెడ్జర్స్, ఆప్షన్ సి ట్రాన్సమ్, ఆప్షన్ డి గార్డ్ రైల్ అని ఆప్షన్స్ ఇవ్వటం జరిగింది. సో ఆ విధంగా హారిజాంటల్గా ఉన్నటువంటి ఆ యొక్క మెంబర్స్ని లేదా స్ట్రక్చర్స్ని ఏమంటాము అని అంటే మనము లెడ్జర్స్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ బిలో లెడ్జర్స్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద షోరింగ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఒక డయాగ్రామ్ ఇచ్చారు అక్కడ. సో ఇచ్చేసి మనకు షోరింగ్ పేరు ఏమిటి అని అంటున్నా. అసలు షోరింగ్ అంటే ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఈ విధంగా నాకు ఇటువైపు ఒక గోడ ఉంది, ఇటువైపు ఇంకొక గోడ ఉంది. ఈ విధంగా రెండు గోడలు ఉన్నాయి. ఈ గోడల మధ్యలో నేను కర్రలను కానీ లేకుంటే ఇనుపతో చేసినటువంటి రాడ్లను కానీ నేను సపోర్టుగా ఈ విధంగా పెట్టి గోడ అటు ఇటు కదలకుండా స్ట్రైట్గా ఉండడానికి నేను ఇచ్చేటువంటి సపోర్ట్ని ఏమంటారు అని అంటే షోరింగ్ అని చెప్పి పిలుస్తారు. సో ఈ షోరింగ్లో రకాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి షోరింగ్ పేరు ఏమిటి అనేది ప్రశ్న. చూద్దాం ఆప్షన్స్లో. ఆప్షన్ ఏ రేకింగ్ షోర్, ఆప్షన్ బి సింగిల్ ఫ్లయింగ్ షోర్, ఆప్షన్ సి డబుల్ ఫ్లయింగ్ షోర్, ఆప్షన్ డి డెడ్ ఆర్ వర్టికల్ షోర్. సో ఇచ్చినటువంటి షోర్ని ఏమని పిలుస్తారు అనేది చూస్తే మనము దీన్ని సింగిల్ ఫ్లయింగ్ షోర్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఆప్షన్స్లో బిలో ఉంది సింగిల్ ఫ్లయింగ్ షోర్. రైట్, నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద షోర్ having the distance between the parallel walls is 9 meter to 12 meter. ఒకవేళ రెండు గోడల మధ్య, ఇదొక గోడ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను, అలాగే ఇదొక గోడ, వీటిని మనము ప్యారలల్ వాల్స్ అని చెప్పి పిలవచ్చు. సో ఈ విధంగా రెండు గోడల మధ్య దూరము ఎంత? 9 మీటర్లు ఉండొచ్చు, 10 మీటర్లు ఉండొచ్చు, 11 మీటర్లు ఉండొచ్చు, 12 మీటర్లు ఉండొచ్చు. అంటే రెండు గోడల మధ్య దూరము 9 మీటర్ల నుంచి 12 మీటర్ల వరకు ఉన్నట్లయితే అక్కడ మనము ఏ రకమైనటువంటి షోర్ని వాడాలి? షోర్ అంటే ఏమి? రెండు గోడల మధ్య మనము సపోర్ట్ అనేది ఉంచితే దాన్ని మనము ఏమంటాము? షోర్ అని అంటాం. సపోజ్ ఈ గోడ నుంచి ఈ గోడకు మధ్య దూరము 9 నుంచి 12 మీటర్లు అనుకుంటే, కింద ఆప్షన్స్లో ఇచ్చినటువంటి షోరింగ్ పద్ధతులలో ఏ షోరింగ్ అనేది మనం ఎంచుకుంటాము అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ చూద్దాం, రేకింగ్ షోర్స్, ఆప్షన్ బి సింగిల్ ఫ్లయింగ్ షోర్స్, ఆప్షన్ సి
డబుల్ ఫ్లయింగ్ షోర్స్, ఆప్షన్ డి డెడ్ ఆర్ వర్టికల్ షోర్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆ విధంగా ఒక గోడకి ఇంకొక గోడకి మధ్యలో దూరము 9 నుంచి 12 మీటర్లు ఉన్నట్లయితే మనము ఉపయోగించవలసిన లేదా చేయవలసినటువంటి షోర్ ఏది అని అంటే కనుక ఆప్షన్ సిలో ఉన్న డబుల్ ఫ్లయింగ్ షోర్ అనేది ఎంచుకోవాలి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్కాఫోల్డింగ్ యూజ్డ్ ఫర్ పెయింటింగ్, పాయింటింగ్, వైల్ వాషింగ్ అండ్ మెయింటెనెన్స్ వర్క్? రైట్ నాన్న, ఇక్కడ చూడండి, ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత ఒక బిల్డింగ్ ఈ విధంగా ఉంది. ఈ బిల్డింగ్కి మనం ఏం చేస్తాము, పెయింట్ వేస్తాం, అలాగే అక్కడక్కడ పాయింట్స్ అనేటివి లొకేట్ చేస్తాం, లేకుంటే మేకులు అనేటివి కొడుతూ ఉంటాం, అలాగే బిల్డింగ్ను కడగాల్సి ఉంటుంది, అలాగే దానికి సంబంధించిన మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో ఆ వర్క్ అంతటినీ చేసేదానికి మనము ఏ రకమైనటువంటి స్కాఫోల్డింగ్ని ఉపయోగిస్తారు అని చెప్పి అడుగుతున్నాడు. సో స్కాఫోల్డింగ్ అని అంటే ఏమి అసలు? ఫస్ట్ స్కాఫోల్డింగ్ అని అంటే ఒక బిల్డింగుకి చేయవలసిన పనులని బిల్డింగు పక్కన ఒక టెంపరరీ స్ట్రక్చర్ అనేది మనము వేసుకొని, ఇప్పుడు జనరల్గా మనం ఒక బిల్డింగుకి పెయింట్ వేయాలంటే ఏం చేస్తాము, చిన్న బిల్డింగ్ అయితే నిచ్చెన వేసుకుంటాం, కానీ పెద్ద బిల్డింగ్ అయితే ఖచ్చితంగా మనము ఏదో ఒక సెటప్ అనేది పక్కన చేసుకోవాలి. ఈ విధంగా టెంపరరీ స్ట్రక్చర్ కట్టుకొని పక్కన మనము ఆ టెంపరరీ స్ట్రక్చర్ మీదకి ఎక్కి ఆ బిల్డింగుకి పెయింట్లు వేయటం కానీ, లేకుంటే దాన్ని క్లీన్ చేయటం కానీ, లేదంటే వాష్ చేయటం కానీ ఇలా చేస్తూ ఉంటాం. సో ఆ యొక్క పద్ధతిని మనం ఏమంటామనంటే స్కాఫోల్డింగ్ అని అంటాం. ఇక్కడ పెయింట్ వేయడానికి, అలాగే వాష్ చేయడానికి, మెయింటెనెన్స్ వర్క్ చేయడానికి ఏ రకమైనటువంటి స్కాఫోల్డింగ్ని ఉపయోగిస్తారు అంటారు. మీరు జనరల్గా చూసింటారు, పెయింట్ వేసే వాళ్ళు ఏం చేస్తారు, బిల్డింగ్ పైన ఒక తాడు కట్టేసి ఆ తాడుకి ఒక చెక్కపీట కట్టేసి ఆ చెక్కపీట మీద పెయింట్ వేసేటువంటి వ్యక్తి కూర్చొని కిందకి వేలాడదీసి అతను చెక్క మీద కూర్చొని పెయింట్ వేస్తూ ఉంటాడు. దీన్ని కూడా మనం ఏమంటామనంటే స్కాఫోల్డింగ్ పద్ధతి అని చెప్పి పిలుస్తాము. స్కాఫోల్డింగ్ అని అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక బిల్డింగుకి చేయవలసిన పనులు ఏవైతే ఉంటాయో వాటిని మనము స్కాఫోల్డింగ్ పద్ధతి ద్వారా చేస్తాము. స్కాఫోల్డింగ్ అని అంటే పక్కన టెంపరీగా ఒక స్ట్రక్చర్ కట్టుకొని దానికి మనము పనులు చేస్తాం బిల్డింగ్కి. సో ఈ విధంగా ఇక్కడ ఏం చేస్తున్నాడు, పెయింట్ వేయడానికి, వాష్ చేయడానికి, పాయింటింగ్ వేయడానికి ఏం చేస్తున్నాడు, ఇక్కడ పైన ఒక తాడు కట్టేసి హ్యాంగ్ చేసి ఒక కర్ర పెట్టేసి ఆ కర్ర మీద కూర్చొని పెయింటింగ్ వేస్తున్నాడు. దాన్ని ఏమంటున్నామనంటే సస్పెండెడ్ స్కాఫోల్డింగ్ అని చెప్పేసి పిలవాలి. సస్పెండెడ్ స్కాఫోల్డింగ్ అని అంటే అర్థం ఏమనంటే, సస్పెన్షన్ అని అంటే అర్థం ఏమనంటే వేలాడ తీయటము. ఇక్కడ ఏం చేస్తున్నారు, పెయింట్ వేసే వాళ్ళు వేలాడ తీసి పెయింట్ అనేది వేస్తున్నారు, కాబట్టి ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద టర్మ్ జనరల్లీ యూజ్డ్ ఫర్ ద వర్క్ సచ్ యాజ్ ఆర్చెస్ అండ్ డోమ్స్? ఆర్చులు అలాగే గోపురాలు కట్టడానికి మనము ఉపయోగించవలసినటువంటి వర్క్ పేరు ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు. సో ఆర్చ్ కట్టాలన్నా, లేదంటే గుళ్ళ గోపురాలు కట్టాలన్నా కానీ ఆ విధంగా కడితే, ఆర్చులు కట్టినా లేకపోతే డోమ్స్ గోపురాలు కట్టినా కానీ మనము ఆ పనిని ఏమంటారు అనేది ప్రశ్న. ఆర్చ్ అంటే ఏమి, స్లాబ్. డోమ్ అంటే గోపురాలు మీరు చూస్తుంటారు. సో ఆ విధంగా ఆర్చులు లేదా గోపురాలు కడితే దాన్ని ఏమంటారు అనేది ప్రశ్న. ఆప్షన్ ఏలో చూద్దాం, మౌల్డ్స్, ఆప్షన్ బి స్ట్రిప్పింగ్, ఆప్షన్ సి సెంటరింగ్, ఆప్షన్ డి ఫామ్ వర్క్ అని చెప్పేసి అన్నాడు. సో సెంటరింగ్ పని అంటుంటారు. సెంటరింగ్ పని అంటే అర్థం ఏమిటంటే ఆర్చ్ అంటే స్లాబ్ వేయటము లేదా గోపురాలు కట్టడము. సో ఆప్షన్ సిలో ఉంది మనకు. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద piling method carried out for trenches about 10 meters depth in soft grounds?
ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద పైలింగ్ మెథడ్ అన్నాడు. పైలింగ్ అని అంటే అర్థం ఏమనంటే, గుంత ఒకవేళ ఉన్నట్లయితే ఆ గుంతకు బలాన్ని ఇవ్వటానికి మనము ఐరన్ మెంబర్స్ని, అంటే ఇనుపతో చేసినటువంటి రాడ్లను లేకపోతే యాంగులేర్లను మనము లోపలికి దింపి ఆ గుంతకి బలాన్ని చేకూరుస్తాం. దాన్ని పైలింగ్ అని చెప్పి పిలుస్తారు. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద పైలింగ్ మెథడ్. పైలింగ్ మెథడ్ ఏది యూజ్ చేయాలి, లేదా ఏ పైలింగ్ మెథడు క్యారీడ్ అవుట్ ఫర్ ట్రెంచెస్ కోసము ఏ పైలింగ్ మెథడ్ని చేయాలి. అబౌట్ 10 meters డెప్త్ ఇన్ సాఫ్ట్ గ్రౌండ్స్. మెత్తగా ఉన్నటువంటి నేలలో ట్రెంచెస్ అనేటివి 10 మీటర్ల లోతు ఉన్నట్లయితే ఆ ట్రెంచెస్ కోసము మనము ఉపయోగించవలసినటువంటి పైలింగ్ మెథడు ఏమిటి, ఏ పైలింగ్ వాడాలి అంటున్నాడు. సో ఇక్కడ ట్రెంచ్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. మనము ట్రెంచ్ అనేది ఏంటంటామనంటే, సముద్రం నీళ్ళు నదుల నీళ్ళు లేదంటే వాగుల నీళ్ళు భూమిని కోస్తూ పోతాయి, పాయలు అనేటివి ఏర్పడతాయి. ఆ పాయల్ని మనం ఏమంటామనంటే ట్రెంచెస్ అని అంటాం. మీరు కాలువలు తీసినప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పక్కకు సిమెంట్తో కట్టుకుంటూ పోతారు, దాన్ని కూడా మనం ట్రెంచ్ అని పిలుస్తాం. సో ఈ విధంగా మనకు 10 మీటర్ల లోతు కలిగినటువంటి ఆ యొక్క ట్రెంచెస్కి సపోర్ట్ ఇవ్వడానికి యూజ్ చేయవలసినటువంటి పైలింగ్ మెథడ్ ఏమిటి అని అంటున్నాడు. పైలింగ్ అని అంటే అర్థం ఏమి, ఇచ్చినటువంటి పాయకి బలాన్ని చేకూర్చడానికి కోసం ఉపయోగించేది పైలింగ్ మెథడ్. సో ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ షీట్ పైలింగ్, ఆప్షన్ బి స్టే బ్రేసింగ్, ఆప్షన్ సి బాక్స్ షీటింగ్, ఆప్షన్ డి వర్టికల్ పైలింగ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఏమంటాము లేదా దేన్ని యూజ్ చేస్తాము ట్రెంచెస్ని మనం బలంగా ఉంచడానికి, ఒకవేళ ఆ ట్రెంచ్ యొక్క లోతు 10 మీటర్లు ఉన్నట్లయితే ఏది ఉపయోగిస్తామనంటే ఆప్షన్ ఏలోని షీట్ పైలింగ్ అనేది ఉపయోగిస్తాం. ఈ యొక్క షీట్ ఫామ్లో అనగా రేకుల రూపంలో మనకు ఒక ఐరన్ పీసులు అనేవి ఉంటాయి. ఆ పీసులను మనము ఆ యొక్క లోయలోనికి పాతి, ఆ లోయ అనకూడదు, పాయలోనికి పాతి మనము ఆ పాయకి ఆ ట్రెంచ్కి బలాన్ని చేకూరుస్తాం ఈ యొక్క షీట్ పైలింగ్ పద్ధతి ద్వారా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఎక్స్గా గుర్తిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ లెడ్జర్, ఆప్షన్ బి స్టాండర్డ్, ఆప్షన్ సి పుట్లాంగ్, ఆప్షన్ డి టోయ్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. పైన ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగాన్ని ఏమంటారు అనేది ఏమంటాము అని అంటే మనము లెడ్జర్ అని చెప్పి పిలుస్తాం. ఇది ఏంటి అసలు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏమిటి అని అంటే కనుక, ఇది ఒక గోడ పక్కన వేసినటువంటి ఇది స్కాఫోల్డింగ్ అనమాట. ఈ గోడ పని చేయాలి అని అంటే మనము ఈ స్కాఫోల్డింగ్ మీద నిలబడి దీని పని చేస్తాం. సో ఇక్కడ చూస్తే మనకు అక్కడ ఆ విధంగా అరేంజ్ చేసినారు కదా కర్రలన్నీ కూడా, ఆ కర్రల దగ్గర ఎక్స్ అని గుర్తించడం జరిగింది. ఏమంటారు అని అంటే మనము చూడండి లెడ్జర్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఇందాక ఇచ్చినటువంటి డయాగ్రామే, కాకపోతే ఎక్స్ యొక్క పొజిషన్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి చేంజ్ చేసినాడు. సో చూద్దాము ఆప్షన్స్ ఏమున్నాయి. ఆప్షన్ ఏ పుట్లాంగ్, ఆప్షన్ బి స్టాండర్డ్, ఆప్షన్ సి బ్రేసెస్, ఆప్షన్ డి ట్రాన్స్ఫార్మ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఏమంటాము ఈ నిలువుగా ఉన్నటువంటి సపోర్ట్ని ఏమంటాము అని అంటే మనము పుట్లాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఆప్షన్ ఏలోని పుట్లాంగ్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద స్టాండర్డ్స్ ఇన్ సింగిల్ స్కాఫోల్డింగ్. ఇక్కడ చూడండి, సింగిల్ స్కాఫోల్డింగ్లో మనకు రో మధ్య డిస్టెన్స్ ఎంత ఉండాలి అనేది ప్రశ్న. అసలు స్కాఫోల్డింగ్ అని అంటే మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ఈ విధంగా కడ్డీలు అరేంజ్ చేసి, ఈ విధంగా నిలువుగా అలాగే అడ్డంగా కడ్డీలు అరేంజ్ చేసి, ఆ కడ్డీలను ఆధారంగా చేసుకొని ఒక బిల్డింగ్ పని మనం చేస్తాము. దాన్నే స్కాఫోల్డింగ్ అని అంటాము. దీంట్లో సింగిల్ స్కాఫోల్డింగ్ ఉంటుంది, డబుల్ ఫ్లయింగ్ స్కాఫోల్డింగ్ ఉంటుంది, ఇలా డిఫరెంట్ స్కాఫోల్డింగ్ పద్ధతులు ఉంటాయి. కాకపోతే ఈ సింగిల్ స్కాఫోల్డింగ్ పద్ధతిలో రో మధ్య ఉండవలసినటువంటి దూరము, రో అంటే ఏమిటి, ఇలా
ఈ కడ్డీకి ఉండవలసినటువంటి దూరము ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 2 మీటర్లు, ఆప్షన్ బి 1.7 మీటర్లు, ఆప్షన్ సి 1.5 మీటర్లు, ఆప్షన్ డి 1.2 మీటర్లు అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఎంత ఉండాలి ఆ యొక్క హారిజాంటల్ రోస్ మధ్యన అని అంటే కనుక ఆప్షన్ డి 1.2 మీటర్ల దూరము ఒక కడ్డీకి ఇంకొక కడ్డీకి ఉండాలి సింగిల్ స్కాఫోల్డింగ్ పద్ధతిలో. ఓకేనా? దీనికి దూరం ఎంత ఉండాలి? 1.2 మీటర్లు. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ జాక్, ఆప్షన్ బి బేరింగ్ ప్లేట్, ఆప్షన్ సి క్రిబ్ సపోర్ట్, ఆప్షన్ డి నీడిల్ బీమ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి అని అంటే మనము జాక్ అని చెప్పి పిలుస్తాం. JACK జాక్. ఎక్కడుంది ఆప్షన్స్లోనంటే ఆప్షన్ ఏలో కనిపిస్తుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ చూడండి, సేమ్ డయాగ్రామ్ ఇవ్వటం జరిగింది, ప్లేస్ మార్చాడు. దాన్ని ఏమంటారు అని చెప్పి ఎక్స్ అన్నాడు. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ నీడిల్ బీమ్, ఆప్షన్ బి క్రిబ్ సపోర్ట్, ఆప్షన్ సి బీమ్ ప్లేట్, ఆప్షన్ డి జాక్. ఆప్షన్ డిలో ఉన్నటువంటి జాక్ మనం ఆల్రెడీ చూసాం ఇందాక. సో ఇది కాదు. నెక్స్ట్ అలాగే చూస్తే మనకు ఏమిచ్చాడు చూడండి. ఏమిచ్చాడు? నీడిల్ బీమ్ ఇవ్వటం జరిగింది. సో నీడిల్ బీమ్ అంటారా, లేకపోతే క్రిబ్ సపోర్ట్ అంటారా, లేదంటే బేరింగ్ ప్లేట్ అని చెప్పి పిలుస్తారా అంటున్నాడు. సో జనరల్గా చూడండి, నీడిల్ బీమ్ అని అంటే కనుక బీమ్ హారిజాంటల్గా ఉండాలి, ఇలా ఉండాలి హారిజాంటల్గా బీమ్. కానీ వాడిచ్చినటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో చూడండి మనకు నిలువున ఉంది ఇది. సో నిలువున ఉంది కాబట్టి మనకు నీడిల్ బీమ్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ అట్లాగే క్రిబ్ సపోర్ట్ అన్నాడు, చూద్దాం. నెక్స్ట్ బేరింగ్ ప్లేట్ అన్నాడు చూడండి. బేరింగ్ ప్లేట్ అన్నా కానీ సేమ్ హారిజాంటల్ మెంబర్ అయి ఉండాలి, హారిజాంటల్గా ఉండాలి. సో అది కూడా మనకు నిలువున ఉంది కాబట్టి బేరింగ్ ప్లేట్ కూడా కాదు. జాక్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మరి మిగిలింది ఏమిటంటే క్రిబ్ సపోర్ట్ అనేది వాడు ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగము పేరు క్రిబ్ సపోర్ట్. ఇది క్రిబ్ సపోర్ట్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? సో ఇక్కడ చూడండి మనకు అదే డయాగ్రామే, కాకపోతే ఒక బీమ్ని వాడు ఎక్స్గా గుర్తించి ఏమంటారు దాన్ని అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ చూడండి, క్రిబ్ సపోర్ట్ మనకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది, అది కాదు. ఆప్షన్ బి జాక్, అది కూడా కాదు. ఆప్షన్ సి నీడిల్ బీమ్. నేను ఇందాకే చెప్పాను, బీమ్ అని అంటే హారిజాంటల్గా ఉన్నటువంటి మెంబర్ని మనము బీమ్ అని చెప్పి పిలుస్తాం. పైన చూడండి మనకు హారిజాంటల్గానే కనిపిస్తుంది కదా ఈ బీమ్, కాబట్టి ఎగ్జాక్ట్గా మనకు ఇచ్చినటువంటి యొక్క బీమ్ ఏదైతే ఉందో దాన్ని మనము నీడిల్ బీమ్ అని చెప్పి పిలుస్తాం. తర్వాత బేరింగ్ ప్లేట్. సో ఆప్షన్ డి కాదు, ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ట్రెంచ్ వైల్ బాక్స్ సీటింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ టింబర్ ఇన్ లూజ్ సాయిల్? రైట్. సో వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ట్రెంచ్ అన్నాడు. అంటే మనము ఇప్పుడు చూడండి, మనము ఒక గుంత ఇటువంటిది తీస్తే దాన్ని ట్రెంచ్ అని చెప్పి పిలుస్తాం. అలాగే ఇక్కడ చూడండి, వైల్ బాక్స్ షీటింగ్ క్యారీడ్ అవుట్ ఇన్ టింబరింగ్ ఇన్ లూజ్ సాయిల్. మనము ఏం చేస్తామనంటే మెత్తగా ఉన్నటువంటి మట్టిలో ఏం చేస్తామనంటే ఇట్లాంటి పాయలు అనేటివి ఏర్పడతాయి. సో ఈ పాయలను మనము కాలువలుగా ఏర్పాటు చేసుకోవడానికి, దీనికి బలం చేకూర్చేదానికి మనం ఏం చేస్తామనంటే పైలింగ్ అనే మెథడ్ యూస్ చేస్తాం. అలాగే టింబరింగ్ కూడా యూస్ చేస్తాం. అంటే చెక్కలను నాటి లేదా మొద్దులని దీనికి సపోర్ట్గా పెట్టి మనము ఈ యొక్క ట్రెంచెస్ అనేటివి క్రియేట్ చేస్తాం మెత్తని నేలలో. సో ఈ విధంగా లూజ్ నేలలో మనం తయారు చేసేటువంటి ట్రెంచెస్ యొక్క డెప్త్, లోతు ఎంత ఉండాలి అనేది ప్రశ్న. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 4 meters, ఆప్షన్ బి 5 meters, ఆప్షన్ బి 5.5 meters, ఆప్షన్ డి 6 meters. ఎంత డెప్త్ పెట్టాలి ఆ ట్రెంచెస్కి అని అంటే 4 మీటర్లు డెప్త్ పెట్టాలి. నెక్స్ట్ చూద్దాం.
వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన భాగం పేరు ఏమిటి? రైట్. సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ పోలింగ్ బోర్డ్, ఆప్షన్ బి వాలింగ్స్, ఆప్షన్ సి షీటింగ్, ఆప్షన్ డి స్ట్రట్. సో ఏమిటి అక్కడ గుర్తించినటువంటి భాగం పేరు అని అంటే కనుక మనము దాన్ని షీటింగ్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ షీటింగ్స్, ఆప్షన్ బి స్ట్రట్, ఆప్షన్ సి వాలింగ్స్, ఆప్షన్ డి పోలింగ్ బోర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఒకసారి చూద్దాం అక్కడ. సో ఇక్కడ చూడండి, మనకు ఏమంటున్నారు, ఇచ్చినటువంటి భాగము ఇది ఏమిటి అని చెప్పేసి అడుగుతున్నాడు. సో దాన్ని ఏమంటారు అనేది ప్రశ్న. ఏమంటాము అని అంటే మనము పోలింగ్ బోర్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. పోలింగ్ బోర్డ్స్ ఎక్కడున్నాయి? ఈ బోర్డు, ఈ బోర్డు రెండింటిని కలిపి మనం పోలింగ్ బోర్డ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? సో ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ టెంపరరీ స్టాట్స్, ఆప్షన్ బి షీటింగ్స్, ఆప్షన్ సి పోలింగ్ బోర్డ్స్, ఆప్షన్ డి స్ట్రట్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో వాటిని ఏమంటారు అనేది ప్రశ్న. ఏమంటాము అని అంటే టెంపరరీ స్ట్రట్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మెంబర్ దట్ సపోర్ట్స్ ద బోర్డ్స్ ఇన్ సెంటరింగ్ ఆర్చెస్? ఆర్చెస్ని మనం కట్టాలి అని అంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఆర్చ్ అనేది వేసిన తర్వాత వేయటానికంటే ముందు మనము కర్రలు నిలువున పెట్టి, అవునా? సో ఈ విధంగా కర్రలు అనేటివి పెట్టి, ఈ కర్రల పైన మనము చెక్కలు కానీ లేకుంటే రేకులు కానీ కొట్టి, ఆ రేకుల మీద ఏం చేస్తామనంటే సిమెంట్ కాంక్రీట్ వేసి ఆర్చ్ అనేది వేస్తాం, స్లాబ్ వేస్తాం. ఆ విధంగా కర్రలు అనేటివి సపోర్టివ్గా పెట్టినారు కదా, ఆ కర్రలను ఏమని పిలుస్తారు అని చెప్పేసి అంటున్నాడు. ఆప్షన్ ఏ టర్నింగ్ పీస్, ఆప్షన్ బి ప్రోప్స్, ఆప్షన్ సి రిబ్స్, ఆప్షన్ డి లాగింగ్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఆ నిలువున కర్రలు పెట్టేదాన్ని మనం ఏమంటాము అని అంటే ప్రోప్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆ కర్రలను అనకూడదు. సో ఇనుప మెంబర్స్ కూడా మనము, ఐరన్ మెంబర్స్ కూడా మనము ఆర్చ్కి సపోర్ట్గా పెట్టచ్చు. సో వాటిని ఏమంటాము అని అంటే కనుక ప్రోప్స్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఈ విధంగా కర్వీగా టర్నింగ్ షేప్లో ఉన్నటువంటి ఆ మెంబర్ పేరు ఏమిటి అని చెప్పేసి ఎక్స్గా గుర్తించారు. ఆప్షన్ ఏ బోర్డ్స్, ఆప్షన్ బి ప్రోప్, ఆప్షన్ సి టర్నింగ్ పీస్, ఆప్షన్ డి ఆర్చ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో దాన్ని ఏమంటారు అని అంటే కనుక టర్నింగ్ పీస్ అని చెప్పేసి పిలుస్తారు. టర్నింగ్ పీస్ అని ఎందుకంటారని అంటే బెండ్ అయింది కాబట్టి, టర్న్ అయింది కాబట్టి దాన్ని టర్నింగ్ పీస్ అని అంటారు. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, which scaffold is suitable if the construction work is to be carried out for upper floors? ఏ రకమైనటువంటి స్కాఫోల్డ్ పద్ధతిని ఉపయోగిస్తాము ఒకవేళ మనం కట్టినటువంటి బిల్డింగ్ పైన ఇంకొక ఫ్లోర్ వేయాలి అని అంటే అంటున్నాను. మనం కట్టినటువంటి బిల్డింగ్ ఇట్లా ఉంది, దీనిపైన ఇంకో ఫ్లోర్ వేయాలి అని అంటే మనము సపోర్ట్గా ఏం చేస్తాము, పక్కన స్కాఫోల్డింగ్ అనేది ఒకటి టెంపరీగా కన్స్ట్రక్ట్ చేసుకుంటాము. కింద ఇచ్చినటువంటి పద్ధతులలో పైన ఇంకొక ఫ్లోర్ వేసుకునే దానికి కొత్తగా ఏ రకమైనటువంటి స్కాఫోల్డింగ్ని మనము ఉపయోగిస్తాము? మీకు తెలుసో లేదో, స్కాఫోల్డింగ్ అని దేన్ని అంటాము అంటే సారవ కట్టలు అని అంటుంటారు. జనరల్గా బేల్దారులు సారవ కట్టలు అని అంటుంటారు. సారవ కట్టలు అని అంటే ఏమనంటే పక్కన మనకు చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక గోడ కట్టాలి అనుకోండి, దీనిపైన ఇంకో గోడ కట్టాలి అనుకోండి, ఇది బిల్డింగు, దీనిపైన గోడ కట్టాలి అని అంటే పక్కన దీనికి ఏం చేస్తారని అంటే గడ్డపార లేదంటే కర్రలు లోపలికి కొట్టేసి వాళ్ళు ఈ విధంగా సారవ కట్టలు వేసుకుంటారు. సో వాళ్ళు నిలబడి ప్లాస్టింగ్ చేయడానికి, రాళ్ళు పేర్చడానికి, వాళ్ళు నిలబడడానికి ఈ విధంగా ఒక బేస్ ఉంటుంది. దాన్ని మనం సారవ అని చెప్పేసి పిలుస్తాం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే స్కాఫోల్డింగ్ అంటారు. సో ఇక్కడ మనకు ఇంకొక ఫ్లోర్ కట్టాలి అని అంటే అప్పర్ ఫ్లోర్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఉపయోగించవలసినటువంటి స్కాఫోల్డింగ్ పద్ధతి ఏమిటి? ఆప్షన్ ఏ సింగిల్ స్కాఫోల్డింగ్, ఆప్షన్ బి ఇండిపెండెంట్ స్కాఫోల్డింగ్, ఆప్షన్ సి సస్పెండెడ్ స్కాఫోల్డింగ్, ఆప్షన్ డి నీడిల్
స్కాఫోల్డ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో ఏ పద్ధతిని ఎంచుకుంటాము అని అంటే నీడిల్ స్కాఫోల్డ్ అనేటువంటి పద్ధతిని ఎంచుకుంటాము. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్కాఫోల్డ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ విత్ స్టీల్ ఇన్ స్పెషల్ టైప్ ఆఫ్ కప్లింగ్స్ అండ్ ఫ్రేమ్స్? ఒకవేళ స్కాఫోల్డ్ పేరు ఏమిటి, ఆ స్కాఫోల్డ్ కనుక స్టీల్ మెటల్తో కన్స్ట్రక్ట్ చేసి ఉంటే కనుక దాన్ని ఏం పేరుతో పిలుస్తారు అని అంటున్నాడు. ఆప్షన్ ఏ పెటెండ్ స్కాఫోల్డ్, ఆప్షన్ బి బ్రిక్ లేయర్ స్కాఫోల్డ్, ఆప్షన్ సి ఇండిపెండెంట్ స్కాఫోల్డ్, ఆప్షన్ డి క్యాంటిలివర్ స్కాఫోల్డ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. స్కాఫోల్డ్ కనుక స్టీల్ కప్లింగ్స్తో అలాగే ఫ్రేమ్స్తో కనుక కట్టబడి ఉంటే దాన్ని ఏమంటామనంటే పెటెంటెడ్ స్కాఫోల్డ్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ స్కాఫోల్డ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి స్కాఫోల్డ్ పేరు ఏమిటి? ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి. స్కాఫోల్డ్ అంటే కనుక ఇలాంటి ఒక అరేంజ్మెంట్ చేసుకుంటాము. ఈ గోడని మనం కట్టడానికి ఈ అరేంజ్మెంట్, ఇక్కడ నిలబడి మనిషి పని చేస్తాడు ఈ గోడకు సంబంధించి. సో దీన్ని ఏ రకమైనటువంటి స్కాఫోల్డ్ అని చెప్పేసి పిలుస్తున్నాడు. ఆప్షన్ ఏ బ్రిక్ లేయర్ స్కాఫోల్డ్, ఆప్షన్ బి క్యాంటిలివర్ స్కాఫోల్డ్, ఆప్షన్ సి ఇండిపెండెంట్ స్కాఫోల్డ్, ఆప్షన్ డి డబుల్ స్కాఫోల్డ్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. దీన్ని ఏమంటామనంటే మనము క్యాంటిలివర్ స్కాఫోల్డ్ అని చెప్పి పిలుస్తాం. క్యాంటిలివర్ అంటే ఏమిటి అనేది ప్రశ్న. క్యాంటిలివర్ అంటే ఏదైనా ఒక మెంబర్ ఇక్కడ ఒక పక్కన ఫిక్స్ అయ్యి ఇంకో పక్కన ఫ్రీగా ఉంటే దాన్ని మనము క్యాంటిలివర్ అని చెప్పి అంటాం, రైట్. సో ఇది వచ్చేసి ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఫిక్స్ అయింది కానీ ఇదంతా ఈ ఎండ్ అంతా కూడా ఖాళీగా ఉంది. సో ఇక్కడ నుంచి ఒక సింపుల్ సపోర్ట్ ఉన్నా కానీ మనకు పెద్దగా దీనికి సపోర్ట్ అనేది ఉండదు ఈ ఎండ్లో, కానీ ఫుల్ సపోర్ట్ అనేది ఇక్కడ ఉంది. ఈ గోడలోకి దిగ్గొట్టేసి ఉంటారు. సో దీన్ని మనం ఏమంటామనంటే క్యాంటిలివర్ స్కాఫోల్డ్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ స్కాఫోల్డ్ ఈజ్ సూటబుల్ ఇఫ్ ద ప్రాపర్ హార్డ్ గ్రౌండ్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫర్ స్టాండర్డ్స్ టు రెస్ట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఒకవేళ చూడండి, ఒక గోడకి ఈ విధంగా మనము పని చేయాలి అని అంటే పక్కన గోడకు సంబంధించి మనము స్కాఫోల్డ్ అనేది నిర్మించుకుంటాం. ఇలా సార్వా అనేది వేసుకుంటాం. గ్రౌండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటే, కింద గ్రౌండ్ అనేది స్ట్రాంగ్గా ఉంటేనే మనం స్కాఫోల్డ్ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఒకవేళ గ్రౌండ్ అనేది కరెక్ట్గా లేదనుకోండి, కింద గ్రౌండ్ అనేది మనము ఈ స్కాఫోల్డ్ వేసినా కానీ కూలిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు పని చేసే వాళ్ళంతా కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్లో భూమి స్ట్రాంగ్గా లేనప్పుడు ఈ గోడకు సంబంధించిన స్కాఫోల్డ్ నిర్మించుకోవాలి అని అంటే ఏ రకమైనటువంటి స్కాఫోల్డ్ను మనం నిర్మించుకుంటాము అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ క్యాంటిలివర్ స్కాఫోల్డ్, ఆప్షన్ బి సస్పెండెడ్ స్కాఫోల్డ్, ఆప్షన్ సి బ్రిక్ లేయర్స్ స్కాఫోల్డ్, ఆప్షన్ డి సస్పెండెడ్ స్కాఫోల్డ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఒకవేళ ఈ గోడకు పని జరగాలి అని అంటే స్కాఫోల్డ్ అనేది నేను ఈ విధంగా నిర్మించుకున్నాను. గ్రౌండ్ మీద పడకుండా దీన్ని ఏం చేస్తారనంటే ఈ గోడలోనికి దిగ్గొట్టేసి స్కాఫోల్డ్ అనేది నిర్మించుకుంటారు. ఎందుకంటే గ్రౌండ్ మీద దీనికి సపోర్ట్ అనేది ఉండదు. జస్ట్ దీంట్లోపలికే మనకు పైపులు లేదా కడ్డీలు అనేటివి కొట్టేసి దీని మీద వాళ్ళు కట్టుకోవడానికి లేదా నిలబడడానికి వీలుగా చేసుకుంటారు అన్నమాట. దీన్ని క్యాంటిలివర్ అని అంటాం. ఒక పక్క సపోర్ట్ ఉండి ఇంకో పక్క సపోర్ట్ లేకుండా ఒక స్కాఫోల్డ్ నిర్మిస్తే దాన్ని మనము క్యాంటిలివర్ స్కాఫోల్డ్ అని చెప్పి పిలుస్తాం. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఇది కూడా ఒక స్కాఫోల్డ్. ఈ స్కాఫోల్డ్లో ఎక్స్ ఎక్కడుంది? ఎక్స్ ఇక్కడ ఉంది. సో దీన్ని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నారు. ఆప్షన్ ఏ లెడ్జర్స్, ఆప్షన్ బి క్రాస్ బ్రేస్, ఆప్షన్ సి స్టాండర్డ్స్, ఆప్షన్ డి డయాగనల్ బ్రేస్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ వచ్చినటువంటి భాగాన్ని ఏమంటామనంటే మనం డయాగనల్ బ్రేస్, ఆప్షన్ డి అని పిలుస్తాం. నెక్స్ట్ చూద్దాం, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ టింబర్ పీస్ యూజ్డ్ టు గివ్ రిజిడిటీ టు ఫ్రేమ్ వర్క్ ఇన్ టింబరింగ్? టింబరింగ్ చేసేటప్పుడు అనగా చెక్క పని చేసేటప్పుడు మనము
చెక్కకి గట్టితనాన్ని లేదా స్ట్రెంగ్త్ని ఇవ్వటానికి మనము ఏ పద్ధతిని ఉపయోగించి స్ట్రెంగ్త్ని చేకూరుస్తాము? ఆప్షన్ ఏ స్ట్రట్, ఆప్షన్ బి బ్రేసింగు, ఆప్షన్ సి షీటింగు, ఆప్షన్ డి పోలింగ్ బోర్డ్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఏ పద్ధతిని ఎంచుకుంటాము అని అంటే మనం బ్రేసింగ్ అనేటువంటి పద్ధతిని ఎంచుకుంటాము. రైట్. ఎందుకు బ్రేసింగ్ అనేటువంటి పద్ధతి? ఏమిటి బ్రేసింగ్ అని అంటే ఏమిటి అంటే చూడండి, ఈ విధంగా నాకు ఒక చెక్క ఉంది, దీని పక్కన ఇంకొక చెక్క ఉంది, దీని పక్కన ఇంకొక చెక్క ఉంది. ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి జాయింట్ అవ్వాలి అని అంటే పక్కన ఏదో జాయింట్ వేస్తే ఇవి జాయింట్ కావు. దీనికి ఏం చేయాలంటే మళ్ళీ అడ్డంగా ఒక చెక్క కొట్టాలి. మేకులతో కొట్టినామని అంటే కనుక 3 కూడా అటాచ్ అయిపోతాయి. ఇలా కొడితే మనకు టింబరింగ్ అనేది సరిగా జరుగుతుంది. సో దీన్ని ఈ విధంగా చెక్కలను అడ్డంగా కొట్టడాన్ని, నిలువుగా ఉన్నటువంటి చెక్కలను అడ్డంగా కొట్టడాన్ని ఏమంటామనంటే మనము బ్రేసింగ్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డెప్త్ ఆఫ్ వర్టికల్ షీటింగ్ అడాప్టెడ్ ఇన్ టింబరింగ్ ఇఫ్ ఇన్ సాఫ్ట్ గ్రౌండ్? వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ డెప్త్ ఆఫ్ వర్టికల్ షీటింగ్ అడాప్టెడ్ ఇన్ టింబరింగ్ సాఫ్ట్ గ్రౌండ్? సాఫ్ట్ గ్రౌండ్లో మనము చెక్కలు పాతేటప్పుడు ఎంత లోతు వరకు పాతాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ 10 meters, ఆప్షన్ బి 12 meters, ఆప్షన్ సి 15 meters, ఆప్షన్ డి 17 meters అని చెప్పేసి ఇచ్చారు. ఎంత లోతు వరకు చెక్కలను పాతాలి, ముద్దులను పాతాలి అని అంటే 10 మీటర్ల వరకు మనము ముద్దులని పాతాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్ అన్నాడు. ఇక్కడ మనకు ఏ డయాగ్రామ్ కనిపించట్లేదు, దీన్ని స్కిప్ చేద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఎక్కడ ఇచ్చారు? సో దీన్ని ఏమంటారు అనేది ప్రశ్న. సో ఆప్షన్ ఏ స్ట్రట్, ఆప్షన్ బి వాలింగ్స్, ఆప్షన్ సి పోలింగ్ బోర్డు, ఆప్షన్ డి షీటింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీన్ని ఏమంటాము అని అంటే మనము వాలింగ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆప్షన్ బి వాలింగ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఎందుకనాలి వాలింగ్స్ అని చెప్పి అని అంటే ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ ఒక గోడ ఉంటుంది, ఇక్కడ ఒక గోడ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో మనం సపోర్ట్ అనేది పెడతాము, గోడలు అనేటివి కూలకుండా అని చెప్పి అన్నాను. ఈ సపోర్టు పెట్టేటువంటి పద్ధతిని ఏమంటామనంటే మనము షోరింగ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ షోరింగ్ పద్ధతిలో మనకు 2 గోడలు ఇచ్చేసి ఇటుపక్క ఉన్నటువంటి గోడ పేరు ఏమంటున్నాడు, దాన్ని ఏమంటామనంటే వాలింగ్స్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఇక్కడ చూడండి, ఒక గోడకి ఇంకొక గోడకి మధ్యలో సపోర్ట్ అనేది చెక్క అనుకుందాం, లేదంటే ఐరన్ పీస్ పెట్టినారు అనుకుందాము. దాన్ని ఏమంటారు అని మనకు క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ షీటింగు, ఆప్షన్ బి వాలింగ్స్, ఆప్షన్ సి స్ట్రట్టు, ఆప్షన్ డి పోలింగ్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. దాన్ని ఏమంటాము అంటే స్ట్రట్ అని చెప్పి పిలుస్తాము. రైట్. ఎందుకు స్ట్రట్ అని పిలవాలి, మిగతావి ఎందుకు పిలవకూడదు అంటే వాలింగ్స్ అంటే ఇది మనకు. అలాగే ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? షీటింగ్ అన్నాడు, షీటింగ్ అనేది లేదు. నెక్స్ట్ పోలింగ్ బోర్డ్ అన్నాడు, పోలింగ్ బోర్డు కూడా రాదు. వచ్చేది ఏమిటి అని అంటే మనకు స్ట్రట్. ఎక్స్గా గుర్తించి చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి అని అంటే ఆప్షన్ సిలోని స్ట్రట్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద మినిమం పీరియడ్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ probes టు బీమ్స్ అండ్ arches for a span of 6 meters in centering or formwork? ఆర్చ్కి సంబంధించినటువంటి పని చేసిన తర్వాత మనం కర్రలు సపోర్టుగా పెట్టింటాం కదా, స్లాబ్కి ఈ విధంగా కర్రలు సపోర్టుగా పెట్టింటాం కదా. ఈ కర్రలు అనేటివి ఎన్ని రోజులకు తీస్తే సరిపోతుంది అని అంటున్నాడు. ఒకవేళ పైన ఉన్నటువంటి బీమ్ యొక్క సైజు వచ్చేసి 6 మీటర్లు అయితే 6 మీటర్ల సైజు లెంత్ను కలిగి ఉన్నటువంటి బీమ్కి కర్రలు మనం పెట్టినట్లయితే సపోర్టుగా, ఈ సపోర్ట్స్ని తీసేయడానికి ఎన్ని రోజులు పడుతుంది అని అన్నాడు. సో ఆప్షన్ ఏ 10 days, ఆప్షన్ బి 14 days, ఆప్షన్ సి 17 days, ఆప్షన్ డి 20 days. సో జనరల్గా ఏదైనా మనము స్లాబ్ వేసిన తర్వాత కట్టెలు తీసేయడానికి 14 రోజులు టైము పడుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఇక్కడ ఎక్స్గా గుర్తించారు, దాని పేరు
ఏమిటి అంటున్నారు. అసలు ఇది ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. సో ఈ విధంగా మనము డిజైన్స్ చూస్తూ ఉంటాం. గోడని ఈ విధంగా నిర్మించాలి అని చెప్పి మీరు పాతకాలం కాలేజెస్ కానీ లేకుంటే రెవెన్యూ ఆఫీసెస్ కానీ ఈ విధంగా మీరు చూసుంటారు డిజైన్ అనేది. ఆ విధంగా కట్టాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇటువంటి ఒక సెటప్ అనేది పెట్టుకోవాలి. ఆ సెటప్ పైన రాళ్ళు పేర్చుకుంటూ లేదా ఇటుకలు పేర్చుకుంటూ వచ్చి మనము డిజైన్ని మనము క్లైమ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రక్రియలో మనము ఇక్కడ యూస్ చేస్తున్నటువంటి ఈ హారిజాంటల్గా ఇక్కడ యూస్ చేస్తున్నటువంటి భాగము ఏమిటి అనేది ప్రశ్న. ఆప్షన్ ఏ బ్రేసెస్, ఆప్షన్ బి స్ట్రట్, ఆప్షన్ సి రిబ్స్, ఆప్షన్ డి టైస్ అన్నాడు. సో ఏమని పిలుస్తాము అక్కడ ఉన్నటువంటి భాగాన్ని అని అంటే మనము టైస్ అని చెప్పేసి పిలుస్తాం. హారిజాంటల్గా పెట్టినటువంటి భాగము టైస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? మళ్ళీ అదే డయాగ్రామ్ ఉంది, కాకపోతే ఎక్స్ అనే ప్లేస్ మారింది. సెంటర్లో ఉన్నటువంటి ఈ జాయింట్ని ఏమంటారు అని అంటున్నాడు. జాయింట్ని ఏమంటారు? ఆప్షన్ ఏ టైసు, ఆప్షన్ బి సెంటర్ బ్లాకు, ఆప్షన్ సి రిబ్స్, ఆప్షన్ డి స్ట్రట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో దాన్ని ఏమంటామనంటే మనం సెంటర్ బ్లాక్ అని అంటాం. ఎందుకు సెంటర్ బ్లాక్ అనాలి అని అంటే ఒకసారి డయాగ్రామ్ చూద్దాం. సెంటర్ బ్లాక్ అని చెప్పేసి ఎందుకు పిలవాలంటే మొత్తం టోటల్ అన్నిటికీ కూడా సెంటర్లో ఉంది. దీనికి ఈ మొత్తం కూడా సెంటర్లో ఉంది కాబట్టి మనం దాన్ని సెంటర్ బ్లాక్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? అదే డయాగ్రామ్, కాకపోతే పొజిషన్ మారింది ఎక్స్. దీన్ని ఏమంటారు? ఈ విధంగా ఇన్క్లైన్డ్గా ఉన్నటువంటి ఈ కర్రను ఏమంటారు అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటారు అనేది ఒకసారి చూద్దాము. ఆప్షన్ ఏ స్ట్రట్, ఆప్షన్ బి బ్రేస్, ఆప్షన్ సి రిబ్స్, ఆప్షన్ డి లాగింగ్ అని చెప్పేసి ఇచ్చినారు. సో ఇక్కడ చూస్తే మనకు దీన్ని ఏమంటాము, ఈ ఇన్క్లైన్డ్గా ఉన్నటువంటి ఆ యొక్క సపోర్ట్ని ఏమంటాము అంటే మనము బ్రేస్ అని చెప్పి పిలుస్తాం. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఈ భాగము ఏమిటి అని ఇవ్వటం జరిగింది. స్ట్రైట్, ఏదది స్ట్రైట్ కర్రని ఏమంటారు అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ లాగింగ్స్, ఆప్షన్ బి బ్రేసు, ఆప్షన్ సి స్ట్రట్, ఆప్షన్ డి రిబ్స్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. సో దీన్ని ఏమని పిలుస్తాము అనేది ప్రశ్న మనకు. ఆప్షన్ బి చూడండి, బ్రేస్ అని చెప్పేసి పిలుస్తాం దాన్ని. నెక్స్ట్, ఏమని పిలుస్తాం? బ్రేస్. బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట దీన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు. ఏమంటారు ఒకసారి చూద్దాం. ఆప్షన్ ఏ బ్రేస్, ఆప్షన్ బి లాగింగ్స్, ఆప్షన్ సి రిబ్స్, ఆప్షన్ డి స్ట్రట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. దాన్ని ఏమంటామనంటే రిబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, what is the maximum suitable distance between the two adjacent parallel walls for single flying shore? రెండు గోడల మధ్య ఎంత దూరం ఉన్నప్పుడు మనము సింగిల్ ఫ్లయింగ్ షోర్ అనేది ఉపయోగిస్తాము? ఇదొక గోడ, మధ్యలో గోడలను సపోర్ట్ చేయడానికి మనము ఏం చేస్తాము? కర్రలు కానీ లేకుంటే ఐరన్ రాడ్లు కానీ పెట్టి రెండింటిని సపోర్ట్గా కదలకుండా ఉంచుతాము గోడలని. సో ఆ విధంగా షోరింగ్ అనేది వేస్తాం కదా. సింగిల్ ఫ్లయింగ్ షోర్కి గోడల మధ్య ఎంత దూరం ఉంటే సింగిల్ ఫ్లయింగ్ షోర్ అనేది మనము ఉపయోగిస్తాము అని అంటున్నాడు. సో ఆప్షన్స్ చూస్తే మనకు ఆప్షన్ ఏలో 5 meters, ఆప్షన్ బి 9 meters, ఆప్షన్ సి 15 meters, ఆప్షన్ డి 18 meters అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఎంత దూరం ఉంటే అంటే 9 మీటర్లు ఉన్నప్పుడు మనము ఏం వాడతాము అని అంటే సింగిల్ ఫ్లయింగ్ షోర్ అనేది ఉపయోగిస్తాము. నెక్స్ట్, which shoring is suitable for existing foundations to be depended? అప్పటికే ఉన్నటువంటి పునాదులపై ఆధారపడటానికి ఏ షేరింగ్ పద్ధతి మనము అనుకూలంగా చేసుకుంటాము? ఆప్షన్ ఏ డెడ్ షోర్, ఆప్షన్ డి ఫ్లయింగ్ షోర్, ఆప్షన్ సి ఫ్లయింగ్ షోర్ డబుల్, ఆప్షన్ డి రేకింగ్ షోర్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనము ఏ షోర్ని ఉపయోగిస్తామనంటే డెడ్ షోర్ని ఉపయోగిస్తాము. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ షోర్ షోన్ ఇన్ ద ఫిగర్? ఇచ్చినటువంటి
ఫిగర్లో షోర్ పేరు ఏమిటి అని చెప్పేసి ప్రశ్న. ఎక్స్గా గుర్తించినాడు చూడండి, ఆ షోర్ పేరు ఏమిటి అంటున్నాడు. ఆప్షన్ ఏ ఫ్లయింగ్ షోర్, ఆప్షన్ బి ఫ్లయింగ్ షోర్ డబుల్, ఆప్షన్ సి డెడ్ షోర్, ఆప్షన్ డి రేకింగ్ షోర్ అని చెప్పేసి ఇచ్చినారు. సో మనకు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకు ఈ షోర్ని ఏమంటాము అని అంటే మనము ఫ్లయింగ్ షోర్ సింగిల్ అని చెప్పి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఫిగర్? ఇచ్చినటువంటి ఫిగర్ పేరు ఏమిటి అన్నాడు. రేకింగ్ షోరా, లేకుంటే ఫ్లయింగ్ షోర్ సింగిలా, ఫ్లయింగ్ షోర్ డబలా, లేకుంటే డెడ్ షోరా అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. దీన్ని మనం ఏమంటాము అని అంటే ఫ్లయింగ్ షోర్ డబల్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగము. ఎక్కడ ఎక్స్? ఇక్కడ. దానిలో ఏమంటామనంటే మనము ఆ షోర్ లోపల ఈ విధంగా నిలువుగా పెట్టినటువంటి సపోర్ట్స్ని ఏమంటామనంటే మనము వెడ్జెస్ అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ వెడ్జెస్ అనే మాట ఎక్కడ కనిపిస్తుంది? ఆప్షన్ ఏలోని ఫోల్డింగ్ వెడ్జెస్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించిన చోట ఇచ్చినటువంటి భాగం పేరు ఏమిటి? ఇక్కడ ఎక్స్గా గుర్తించినారు, దాని పేరు ఏమిటి అంటున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ సోల్ ప్లేట్, ఆప్షన్ బి హూప్ ఐరన్, ఆప్షన్ సి రేకర్స్, ఆప్షన్ డి వాల్ ప్లేట్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఇక్కడ దీన్ని మనం ఏమంటామనంటే సోల్ ప్లేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ టు రెక్టిఫై if the settlement of existing foundation has taken place? ఆల్రెడీ వేసినటువంటి పునాదిని మనము రెక్టిఫై చేయాలి అని అంటే సరి చేయాలి అని అంటే ఏ రకమైనటువంటి పద్ధతిని ఉపయోగించాలి అంటున్నాడు. ఆప్షన్ ఏ బై టింబరింగ్, ఆప్షన్ డి అండర్ పిన్నింగ్, ఆప్షన్ సి సింగిల్ స్కాఫోల్డింగ్, ఆప్షన్ డి ఇండిపెండెంట్ స్కాఫోల్డింగ్. ఏ పద్ధతిని ఉపయోగించుకొని ఆల్రెడీ వేసినటువంటి పునాదిని సరిచేస్తాము అని అంటే అండర్ పిన్నింగ్ అనేటువంటి పద్ధతిని ఉపయోగించి సరిచేస్తాం. నెక్స్ట్, విచ్ షోరింగ్ ఈజ్ సూటబుల్ ఇఫ్ ద లోయర్ పార్ట్ ఆఫ్ వాల్ హ్యాస్ బికమ్ డిఫెక్టివ్? ఇక్కడ చూడండి, గోడ ఈ విధంగా ఉంది, కింద ఎక్కడో ఇక్కడ పాడైపోయింది గోడ అనేది. సో ఆ విధంగా ఉన్నప్పుడు మనము గోడకి సపోర్ట్ పెడితే తప్ప ఈ గోడ అనేది నిలబడదు, లేకపోతే పడిపోతుంది. సో ఏ రకమైనటువంటి సపోర్ట్ని పెట్టాలి, దాన్ని మనం షోరింగ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఆప్షన్ ఏలో చూడండి ఫ్లయింగ్ షోర్ సింగిల్, ఆప్షన్ బి ఫ్లయింగ్ షోర్ డబుల్, ఆప్షన్ సి డెడ్ షోర్, ఆప్షన్ డి ర్యాకింగ్ షోర్ అని చెప్పేసి ఇవ్వటం జరిగింది. ఏ రకమైనటువంటి షోర్ని ఉపయోగిస్తాం? ఒకవేళ కింద భాగాన గోడ అనేది దెబ్బతింటే ఆ గోడను సపోర్ట్ చేయడానికి ఏ రకమైనటువంటి షోర్ వాడతారు అనేది ప్రశ్న. ఆప్షన్ డి రేకింగ్ షోర్ అనేది మనము ఉపయోగిస్తాము. రైట్. సో ఇక్కడితో మనకు మాడ్యూల్ 5కి సంబంధించి మొత్తం ప్రశ్నలు మరియు జవాబులు కంప్లీట్ అయిపోయాయి. థ్యాంక్ యూ.